ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని టీడీపీ నేత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఏడాది క్రితమే ఈ వ్యవహారాన్ని తాను బయటపెట్టానని ఆయన తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నేతల ఫోన్ల ట్యాపింగ్పై విచారణ చేస్తామని కోటమిరెడ్డి హెచ్చరించారు. ఇతర పార్టీల నాయకులను సోషల్ మీడియాలో వైసీపీ వేధిస్తుందని మండిపడ్డారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్న నేతలను ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతో అలా చేస్తున్నారంటూ విమర్శించారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని, ఇక ముందు తాము సమాధానం చెబుతామని కోటమిరెడ్డి హెచ్చరించారు. ఎన్నికలు వేగవంతంగా సమీపిస్తున్న వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చ నీచాలు మరిచి బరి తెగించి సిగ్గు విడిచి నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాల నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు కావచ్చు, ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇష్టారీతిగా మానసికంగా దెబ్బతీసే రీతిలో, వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో తప్పుడు ప్రచారాలతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేధిస్తున్న తీరు. నమస్కారం. ఎన్నికలు వేగవంతంగా సమీపిస్తున్న వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చ నీచాలు మరిచి బరి తెగించి సిగ్గు విడిచి నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాల నాయకుల మీద కార్యకర్తల మీద